Welcome to the session on transmission-based precautions. These transmission-based precautions చాలా important topic. ఎందుకంటే most of the cases చాలా cases లో ఇప్పుడు పర్టికులర్లీ కోవిడ్ పాండమిక్ లో చాలా ఇన్ఫెక్షన్స్ ఇది ఈ మోడ్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాం ట్రాన్స్మిషన్ బేస్డ్. As we know, there are many infections and there are different routes of transmission. Every infection get transferred through different routes. Today, we are going to speak on transmission-based precautions, where it means that transmission of infection occurs through air. Uh, ఎట్లా అంటే ఇది కోవిడ్ పాండమిక్ లో మెనీ పేషెంట్స్ దగ్గు కాఫ్ ఉంది. ఎప్పుడు అయినా కాఫ్ చేస్తే ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతా. ఇంకా కోవిడ్ అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ ఈవెన్ కామన్ కోల్డ్, కామన్ ఫ్లూ అది కూడా ట్రాన్స్మిట్ అవుతున్నాం కాఫ్ నుంచి. సో, ఎట్లా ఇది ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయాలి? ఇది ఇన్ఫెక్షన్స్ ఎందుకు ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్స్ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అయితే, ఇది హాస్పిటల్స్ లో ఒక పర్టిక్యులర్‌లీ హాస్పిటల్స్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటల్స్ బట్ ఇన్ కమ్యూనిటీ సెట్టింగ్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ బయటికి కూడా ఎందుకంటే ఇది ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్ టాపిక్ షుడ్ బి లెర్న్డ్ బై హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఆల్సో బై ద కామన్ పబ్లిక్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మెనీ కామన్ ఫ్లూ అట్లా మెనీ ఇన్ఫెక్షన్స్‌లో పిల్లలు దగ్గు అయితే ఒక పిల్ల నుంచి అనదర్ కిడ్ ఇట్ గెట్స్ ట్రాన్స్‌ఫర్డ్. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ థట్. So transmission based precautions, what we are going to learn today is first basic thing we are going to learn respiratory hygiene. So the first slide same what we are going to see is respiratory hygiene. ఇది ఎప్పుడు చెప్పింది హెల్త్ కేర్ వర్కర్స్ కూడా నార్మల్ కమ్యూనిటీ పీపుల్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నార్మల్‌గా కాఫ్ అయితే మెనీ ఫ్యూ టైమ్స్ వి సీ దట్ పీపుల్ ఏం చేస్తా అంటే దే ట్రై టు కవర్ దేర్ మౌత్ అండ్ నోస్ త్రూ దేర్ హ్యాండ్స్. రైట్? వితౌట్ హ్యాంకర్‌చీఫ్ ఆర్ వితౌట్ ఎనీ టిష్యూ పేపర్ ఆర్ వితౌట్ ఎనీ క్లాత్. ఏమైతే అంటే ఒక్కసారి నువ్వు కాఫ్ చేస్తే హ్యాండ్‌లో ఇది మొత్తం ఏం ఆర్గానిజమ్స్ మొత్తం ఇది మౌత్ నుంచి, లంగ్స్ నుంచి ఇది మొత్తం హ్యాండ్‌లో వస్తా. ఇప్పుడు హ్యాండ్‌లో చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వేరెవర్ యూ టచ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ నౌ లైక్ ఇఫ్ యూ ఆర్ టచింగ్ యువర్ డోర్ knobs or to the telephone, your cell phone or your receivers or your computer keyboards, then there are chances that your infection will get transferred to that particular object, and from there infection may get transferred to other people if they come and touch there. So this is the one of the mode of transmission of infections, right? సో మొత్తం ఇది ఏం చేయాలి అంటే ఇప్పుడు కాఫ్ వస్తే ఫస్ట్ కంపల్సరీగా హ్యాంకర్‌చీఫ్ నుంచి కవర్ చేయాలి. హ్యాంకర్‌చీఫ్ లేకుంటే ఒక టిష్యూ పేపర్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఇది బేర్ హ్యాండ్స్‌లో కాఫ్ చేస్తే ఏమైతా మొత్తం ఇది కంటామినేషన్ అయితా హ్యాండ్స్. తర్వాత ఎక్కడెక్కడ టచ్ చేస్తానో అక్కడ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రాన్స్‌ఫర్ అయితా. అక్కడ ఎవరో వేరే మనిషి టచ్ చేస్తే ఆయన హ్యాండ్ చేతులు కూడా పోతా. అది ఎక్కడి నుంచి అట్లా ట్రాన్స్‌మిట్ అయితా. ఎపిడమిక్, పాండమిక్ అట్లా అయితా. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాస్పెక్ట్. Suppose if you don't have handkerchief or any tissue paper, you try to cover your cough through your elbow joint, because it is that place no one will touch frequently there, that side. So that is the thing. Last resort, if you don't have handkerchief or tissue paper, and suddenly if you get sneezing, which is an involuntary action of the body, అప్పుడు ఇది హ్యాండ్ డోంట్ కవర్ విత్ యువర్ బేర్ హ్యాండ్, బట్ కవర్ విత్ యువర్ ఎల్బో సైడ్ ఆఫ్ యువర్ హ్యాండ్. That will be the best thing to prevent the infections. Hand hygiene is another important thing. Before we go to the proper topic of this transmission-based precautions, this is very, very important. Hand hygiene, if you ask me, not only for this respiratory borne illness, but also for blood-borne and other types of infections which spreads through food and other thing. Hand hygiene is very, very important. చేతులు మంచి కడుగైతే మొత్తం ఇన్ఫెక్షన్స్ I can say 99% of infections could be covered. Even suppose if you see my hands are my చేతులు కంటామినేటెడ్ అయితే ఇది సపోజ్ బ్లడ్‌లో, బాడీ ఫ్లూయిడ్‌లో or every patient's secretions, if I use alcohol hand rub or chlorhexidine hand rub, it is not enough. ఎందుకు అంటే
chala organic matter will be there deposited on your hands, and you have to be unless you have to like you wash your hands with the soap and water, you cannot get rid of these organisms. సో ఏం చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేర్చుకోవాలి అంటే ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ గెటింగ్ విజిబ్లీ సాయిల్డ్ అంటే బ్లడ్ అట్లా ఏం పేషెంట్ సిక్రీషన్స్ లో విజిబ్లీ సాయిల్డ్ అయితే చేతిలో ఫస్ట్ చేతులు వాటర్ హ్యాండ్ సోప్ అండ్ వాటర్ నుంచి వాష్ చేయాలి. తరువాత alcohol hand drips or chloroxylene hand drips, you can use it. But if it is visibly soiled, then you have to use soap and water. And everyone knows the steps of hand hygiene. I think our parallel talks sessions, some of them are going to speak on the standard precautions in which they are going to tell you deep about the hand hygiene. See, it's just simple steps you remember. Hand rub ante first palm to palm cheyali. Second, right dorsum over left dorsum, then again vice versa, right left dorsum over right dorsum, then interlacing of fingers. Then once this action is over, interlocking of fingers. In this you have to make sure that you clean your backside of your fingers, rub your backside of the fingers against your opposite hand. Once this interlocking is over, then you can do rotation of thumbs of both the hands. And then once this is over, then you can go ahead with the tips of the fingers of both the hands. This is how you are going to do hand rub. So you have to follow some WHO basic steps are there. Then if you follow these steps, at least 90-95% of your hands are get covered. Surface of your hands will get covered with the alcohol hand rub, right? So this is what we have to see. Why I'm telling about transmission based precaution hand hygiene? Because hand hygiene is important for all the patients. Every patient the cough అయితే hand hygiene important. Every patient diarrhea అయితే loose motions అయితే hand hygiene important. ఇది పేషెంట్స్ కు వామిటింగ్ అయితే హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్. ఎవరి పేషెంట్స్ కు బ్లడ్ ఎక్కడ స్పిల్ అయింది అప్పుడు టెస్ట్ చేస్తే హ్యాండ్ హైజీన్స్ ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్ యూ కెనాట్ bypass this step. This is the first basic pillar of almost all the infections. So I think many of the speakers who are going to speak, they will stress on hand hygiene. That time also you can go through the steps. Palm to palm, right dorsum, then left dorsum, interlacing of fingers, then interlocking of fingers, then rotation of thumb of both the hands, then tips of the fingers of both the hands, followed by your wrist. Then you can wash with soap and water. This is how we are going to do hand hygiene. ఇంకా ఆ తర్వాత once this hand hygiene is completed, we are going to see about the safe injection practices in the hospital. See, one thing please you remember, నీడిల్స్ క్యాన్యులాస్ ఎక్కడో ఇక్కడ యూజ్ చేస్తే ప్లీజ్ డోంట్ రీక్యాప్ ద నీడిల్స్. దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐఎమ్ టెల్లింగ్. ఇఫ్ యూ సీ ద మోస్ట్ ఆఫ్ ద నీడిల్ స్టిక్ ఇంజురీస్, షార్ప్ ఇంజురీస్, ఎవరు హాస్పిటల్స్ లో నీడిల్ ప్రిక్ ఇంజురీ యాక్సిడెంట్ అయితే కామన్ కాజ్ బిహైండ్ దట్ ఈస్ రీక్యాపింగ్ ఆఫ్ ద నీడిల్స్. సో ఫర్గెట్ అబౌట్ దిస్. నెవర్ ఎవర్ ట్రై టు రీక్యాప్ ద నీడిల్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్. ఎందుకు అంటే చాలా స్టడీస్ పబ్లికేషన్ అయింది. దాంట్లో చూసింది ఏం, ద కాజ్ ఆఫ్ ద నీడిల్ స్టిక్ ఇంజురీ రీక్యాపింగ్ ఆఫ్ ఇట్. సో యూ హావ్ టు అవాయిడ్ దిస్. And apart from that, we follow the aseptic techniques when we are using the injections. Aseptic technique అంటే ఏం, ఇది ఎవరు పార్ట్లో పెరిఫరల్ ఆర్ సెంట్రల్ లైన్ పెట్టున్నాం, మంచిగా ఆల్కహాల్ 70% ఆల్కహాల్ నుంచి స్కిన్ కు మంచి క్లీన్ చేయాలి. తర్వాత వెయిట్ చేయాలి ఒక 1 or 2 minutes so that you allow the antiseptic to act on the skin commensal organisms. Then you have to clean with the betadine or chloroxylene. Then you can go ahead with your procedure, whatever it is, a peripheral line or central line or a drain or whatever you are putting. And always we use single dose vials. Try to use single dose vials mainly for the antibiotics. And do not keep multi-dose vials in the immediate treatment area. Multi-dose vials అంటే ఏం, example insulin vial where we use multiple times. So you have to be very careful. ఏం చేయాలి అంటే ఎప్పుడు అది బాక్స్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ డేట్ రాయాలి, దాంట్లో ఎవరు ఓపెన్ చేసి అది పేరు రాయాలి, అండ్ ఎన్ని టైమ్స్ యూజ్ అయింది అది రాయాలి. ఎందుకు అంటే whenever we are putting needles repeatedly inside, there are chances of contaminating the fluid inside the syringe. And also if you don't clean the rubber over that, then the chances of infection to the patients can occur. Okay,
This is very, very important. Apart from that, we see now like other procedures where we have to use surgical mask, where we have to use N95 mask. Okay. So standard precautions is like deodorant. People who need it most never use it. Why I'm telling you this standard precautions, you remember what I'm telling, and you just put a this impression in your brain forever. Standard precautions has to be followed for all the patients entering into the hospital. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడుతున్నాం టాపిక్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్. ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్స్ అవసరం లేవు. మొత్తం పేషెంట్ ఎవరు వస్తే హాస్పిటల్‌లో మొత్తం పేషెంట్స్‌కు ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఏం అవసరం లేవు. లేకుంటే స్టాండర్డ్ ప్రికాషన్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా మొత్తం పేషెంట్స్ ఎవరు వస్తే ఓపీలో, ఐపీలో, సిక్ పేషెంట్, నాట్ సిక్ పేషెంట్ వాటెవర్ ఇట్ మే బి యూ హావ్ టు ఫాలో standard precautions. So, standard precautions has to be followed universally to all the patients, irrespective of their illness or entering into the hospital. ఇది మ్యాండేటరీ, ఇది బేస్ లైన్. స్టాండర్డ్ ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయి అది మొత్తం టాపిక్ డీటెయిల్స్ ఇంకొకటి హీ విల్ టేక్ ఇన్ డీటెయిల్. హ్యాండ్ హైజీన్ ఎట్లా చేయాలి, ఎట్లా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేర్ చేయాలి, ఎట్లా షాప్స్ బయోమెడికల్ వేస్ట్ స్టార్ట్ చేయాలి, సెగ్రిగేట్ చేయాలి, ఎట్లా లాండ్రీ లినెన్ మేనేజ్మెంట్ చేయాలి, ఎట్లా హాస్పిటల్ ఎన్విరాన్మెంటల్ క్లీన్ పెట్టాలి. ఇది మొత్తం ఇది ఇట్ కమ్స్ ఇన్ స్టాండర్డ్ ప్రికాషన్ అండ్ దట్ విల్ బి డీలింగ్ బై మై సమ్ ఆఫ్ అవర్ స్పీకర్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో రీసెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్ ఏమంటే కొంచెం డెఫినేషన్స్ యూ షుడ్ రిమెంబర్ బిఫోర్ వి గో ఫర్ దట్ టాపిక్. ఆబ్లిగేట్ ఎయిర్బార్న్ అంటే ఇది మొత్తం ఇనిషియల్లీ సోల్లీ త్రూ ఏరోసోల్స్ ఓన్లీ. ఇట్ ఈస్ డిపెండింగ్ టోటలీ ఆన్ ఎయిర్బార్న్ స్ప్రెడ్. ఎట్లా అంటే ఇది దిస్ ఇన్ఫెక్షన్ విల్ ఓన్లీ స్ప్రెడ్ త్రూ ఏరోసోల్స్. ఎగ్జాంపుల్ ఏమంటే ట్యూబర్కులోసిస్. అది ఇది ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ ట్యూబర్కులోసిస్. మా కంట్రీలో చాలా కామన్ ఉంది. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వి గెట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. ఇట్ గెట్స్ స్ప్రెడ్స్ త్రూ ఏరోసోల్స్. Preferential aeroborne ante it can be transmitted through aerosol or it can get transmitted through other routes also, like contact precautions, like contact could get transmitted through contact, and or it can get also transmitted through droplet transmission and all that can happen. So that is called as preferential airborne. Obligate ante it is solely it get transmitted through aerosols only. Preferential ante multiple ways of routes of transmission undi. Aerosol kuda aita, droplet kuda aita, contact kuda aita, even multiple routes of transmission aita. I think then you have to label it as a preferential airborne. Okay, then what is transmission based precautions? We'll come to our topic, which is very, very important. Transmission based precautions has to be followed for patients who are known or suspected to be infected or colonized with infectious agents, including certain epidemiologically important pathogens, and are used when the route of transmission is not completely interrupted through standard precautions. ఇది ఏమైతే I will tell you in simple words. Just now I told you, no, simple precautions. It is sorry, standard precautions. ఇది mandatorily it has to be followed for all the patients. ఇది ఏమైతే అంటే కొంచెం ఇల్నెసెస్ ఉంది, కొంచెం రోగం ఉంది. దాంట్లో స్టాండర్డ్ ప్రికాషన్ అలోన్ సరిగ్గా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇంకా ఎక్కువ చేయాలి నువ్వు. ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ చేయాలి. అది ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్. అంటే ఏమంటే suppose if the patient is need more precautions, it doesn't mean that you have to bypass standard precautions. Standard precautions plus aim kavale droplet. Standard precautions plus airborne precaution. Standard precaution plus contact precaution. Endukante standard precautions is the basic foundation of the infection control. Irrespective of any disease, I said just now, you have to follow. So if transmission based precautions, ఇంకా స్టాండర్డ్ ప్రికాషన్స్ ప్లస్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. అది ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అది మా స్లైడ్స్ లో చూపిస్తాను. టీబీ ఇన్ఫెక్షన్, ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్, టీబీపీ. ఆఫ్టర్ నోయింగ్ ద ఇన్ఫెక్షన్ ఆర్ కొలనైజేషన్ వాట్ విల్ డూ, ఎపిడెమియాలజీ ట్రయాంగిల్ ఉంది. ఇది ఏమంటే ఇప్పుడు హోస్ట్, organism and reservoir. If these three things comes into contact, susceptible host and good environment and the reservoir, then the transmission will occur. That's why if you want to break epidemic or pandemic, you have to cut these chains in between these three sections: reservoir, the modes of transmission, and the susceptible host. In the first, if you see reservoir, it could be
uh, for hosting the organism who's having organism in the body. It could be animals, or it could be through a human being, or it can be through some inanimate objects, agents. Are the first reservoir. Chain of transmission, it could be through transmission can happen either through droplet, or it can happen through airborne, or it can happen through contact, or it can happen through vector. Vector అంటే ఇది డెంగీ ఫీవర్ ఉంది, ఎయిడ్స్ చెప్పి మస్కిటో ఉంది, మలేరియా ఉంది, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో, ఇదేనా మొత్తం వెక్టార్స్ ఉంది. ఆహ్, ఇంకా అంటే టైఫాయిడ్ ఉంది. ఫుడ్ బార్న్ డిసీజ్, అది కంటామినేషన్ ఆఫ్ ఫుడ్. సో ఇది డిఫరెంట్ వెక్టార్స్, డిఫరెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రూట్స్ ఉంది. సో దాంట్లో చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లో మొత్తం రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వి విల్ గెట్. తరువాత ద లాస్ట్ ఇస్ ససెప్టబుల్ హోస్ట్. ఇది అంటే ఏమి ఇంపార్టెంట్. ససెప్టబుల్ హోస్ట్ అంటే పేషెంట్స్ హూస్ కమింగ్ టు ద హాస్పిటల్. పేషెంట్ హూ ఆర్ కమింగ్ టు ద హాస్పిటల్ ఆర్ immunocompromised. Their immune system is not good. They are weak by immune system. How many of the patients who come to the hospital, they have diabetes, uncontrolled sugars. Patient coming to the hospital may need antibiotic for more than 10 days. Patient coming to the hospital may require steroids. Patient coming to the hospital may require chemotherapy. ఇప్పుడు క్యాన్సర్ ఆర్ malignancy పేషెంట్ అయితే ఇది మొత్తం కండిషన్స్ లో ఏమైతా పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ టోటలీ వీక్, కాంప్రమైజ్డ్ అయింది. అది కోసం ఎవరు ఇప్పుడు కంపేర్ చేస్తే ఇమ్యూనో కాంపిటెంట్ హెల్తీ పర్సన్, ఇమ్యూనో కాంప్రమైజ్ పర్సన్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఈజీలీ, వెరీ ఫాస్ట్. అది ససెప్టబుల్ హోస్ట్ ఉంది. సో ఇది 3 థింగ్స్ బేసిక్ ఎపిడెమియాలజికల్ ట్రాడ్ యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఎవరు టైమ్ ఇది 3 దిస్ 3 థింగ్స్ విల్ కమ్ ఇంటు కాంటాక్ట్, దెన్ ద ఇన్ఫెక్షన్ విల్ హ్యాపెన్. ఇది రిజర్వాయర్ and suppose a good mode of transmission through a favorable environment, and a susceptible host, immunocompromised person. If these 3 things comes into contact, 100% infection will happen. So transmission-based precautions are implemented when the routes of transmission is not completely interrupted through standard precaution we already discussed. In this, we have to use personal protective equipment, patient placement, limiting patient movement, and engineering control. All these 4 things are important. I will tell you in detail one by one. See, personal protective equipment, it is important. If you ask me, what all will you get in personal protective equipment? Mask, our gloves, gown, our face shield, our head cover, shoe cover. All these things will come in personal protective equipment. One very important point I would like to say here is that there is a sequence of wearing PPE and there is a sequence of removing PPE. Many staff we have seen in our hospital practically, if they don't follow, they have not followed the sequence of doffing. Doffing అంటే రిమూవింగ్ ఆఫ్ పీపీ. ఎట్లా రిమూవ్ చేయాలి పీపీ ఒకసారి వేరు చేసిన తర్వాత కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయితే తర్వాత ఎట్లా పీపీ రిమూవ్ చేయాలి అది కూడా సీక్వెన్స్ ఫాలో చేయాలి. ఫస్ట్ గ్లౌస్ రిమూవ్ చేస్తా, తర్వాత గవన్, తర్వాత ఫేస్ షీల్డ్, దెన్ హెడ్ కవర్, ఎనీథింగ్. The last thing you remove is your mask. Suppose if anything happen during this disturbance, or if you don't follow the sequence properly, ఏమైతుందంటే ట్రాన్స్మిషన్ సెల్ఫ్ కంటామినేషన్ అయితా. సెల్ఫ్ కంటామినేషన్ ఎట్లా అయితా, ఇది మా హ్యాండ్స్ లో చేతిలో ఆల్రెడీ కంటామినేటెడ్, అది ఇక్కడ నుంచి ఇక్కడ ఐస్ లో టచ్ చేస్తే ఫేస్ లో టచ్ చేస్తే ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతాం. అది కోసం donning and doffing of PP is very important, and you have to follow the sequence religiously. Patient placement కూడా very important. It is not required in standard precaution. ఎందుకు అంటే these patients are having infection which can get spread through air. అది కోసం patient placement ఎట్లా చేయాలి, ఎట్లా పేషెంట్స్ కు కోహార్ట్ చేయాలి, వేరే రూమ్ లో పెట్టాలి, ఇది డీటెయిల్ లో డిస్కస్ చేస్తా ఇన్ ది సబ్సిక్వెంట్ స్లైడ్స్. పేషెంట్ మూవ్‌మెంట్స్ లిమిట్ చేయాలి. ఎందుకు అంటే ఇది పేషెంట్ ట్రాన్స్‌పోర్టింగ్ ద పేషెంట్ ఫ్రమ్ ఐసీయూ టు రేడియాలజీ ఫర్ ఎక్స్‌రే కోసం, ఆర్ ఐసీయూ నుంచి ఒక వేరే ప్లేస్‌లో ఇది వేరే టెస్ట్ కోసం ట్రాన్స్‌పోర్ట్ చేస్తే ఇది మొత్తం ట్రాన్స్‌పోర్ట్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై. సో వెనెవర్ పాసిబుల్, try to limit the movement of the patient. If possible, get the X-ray, mobile X-ray to the patient care area in ICCU, or get the 2D echo near the patient care area.
or Doppler, whatever, in the patient care area, do that so that limitation of the movement and we can avoid the infections. Engineering control, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మా కంట్రీలో నైస్లీ డిజైన్ పాజిటివ్ కంట్రోల్, నెగటివ్ ప్రెషర్ కంట్రోల్ రూమ్స్ లేవు. ఈవెన్ హాస్పిటల్స్‌లో పాజిటివ్ ప్రెషర్ రూమ్ ఇన్ ఆపరేషన్ థియేటర్స్ సరిగ్గా లేవు. Forget about the negative pressure rooms. We don't have negative pressure rooms to keep the tuberculosis patients or some other type of patients. సో ఏం చేయాలి? ఎట్లా బెస్ట్ చేసేయాలి? ఇంజినీరింగ్ కంట్రోల్‌లో ఎట్లా ఎయిర్ మూవ్‌మెంట్ ఎయాలి ఫ్రమ్ హాస్పిటల్? హౌ ద ఎయిర్ మూవ్‌మెంట్ షుడ్ మూవ్ ఇన్ ద హాస్పిటల్ ఫ్రమ్ ద clean site to the infectious area. We will discuss in the other slides. See, this is what I was telling about the standard precaution. Now you know standard precautions has to be followed for everyone who is entering the hospital. Hand hygiene is there, wearing of personal protective equipment is there, safe handling of your sharps is there, your biomedical waste management is there, your safe handling of linen is there, and environmental cleaning is there. This is for all the patients. Apart from that, TBP, transmission based precautions, in my topic, in today's topic, extra cheyali ante మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రికాషన్స్ లో ఏం ఫాలో చేయాలి అది చెప్తా. ఎయిర్బార్న్ ప్రికాషన్స్ ఉంది, కాంటాక్ట్ ప్రికాషన్స్ ఉంది, డ్రాప్లెట్ ప్రికాషన్స్ ఉంది. ఇది 3 విల్ కమ్ ఇన్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్. సో ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్ లో ఏమేం రోగం వస్తా, ఏం పీపీ వేర్ చేయాలి, కాంటాక్ట్ లో ఏం ఇన్ఫెక్షన్స్ వస్తా అండ్ డ్రాప్లెట్ లో ఏం ఇన్ఫెక్షన్స్ వస్తా అని డిస్కస్ చేస్తారు. So criteria for assigning transmission based precautions. Category is assigned if there is strong evidence of person to person transmission. ఇది ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్ కేటగిరీ. ఇప్పుడు లేబుల్ చేయాలి పేషెంట్ లో ఎప్పుడు when you have done the clinical examination and you come to a conclusion that the patient is having infection, it can get transmitted from one person to another person. దాంట్లో అసైన్ చేయాలి కేటగిరీస్. Okay, because this will reflects the mostly the modes of transmission of infection and how it gets major route of transmission. And if suppose the risk is very low for a person to person transmission, then there is no evidence of hospital getting healthcare associated infection through air, then simple standard precautions if you follow, that is more than enough. You have to add standard precautions plus airborne or contact or droplet transmission only when if you feel that the risk is high and the person to person transmission is high. The aim challenge, what is the difference between, we are talking so much about airborne, droplet and contact blood. What is the difference between this infection? ఏం ఇన్ఫెక్షన్స్ లో ఎయిర్బార్న్ లేబుల్ చేయాలి అంటే దాంట్లో the nuclei should be less than 5 micrometers. Suppose if you see many times the patient coughs, droplets comes out of his mouth, and even sometimes the person talks, any person talks, droplets comes out. So there is a difference between airborne and droplet. If the particle size is less than 5 micrometer in size, which comes out from the person mouth, then it is called as airborne infection. అర్థమైందా? దాంట్లో పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, మీజిల్స్, pneumonia, varicella zoster, chickenpox pneumonia is coming in that category. This airborne droplet, another major difference is airborne transmission can spread for long distance. ఇక్కడ పేషెంట్ టీబీ పేషెంట్ కాఫ్ చేస్తే 0.5 less than 5 micrometer the droplet can travel for a long distance, and even the patient sitting in the next room can get infected if the air is moving from the infective area to a clean area. Adi the difference between airborne and droplet. Droplet ante nuclei is more than 5 micrometer size and it cannot travel beyond 4 to 5 feet of distance. The gravity to force law, the ground law, that will get fall. That is called as droplet infection. Dantlo influenza, your meningococcal, meningitis, pertussis, diphtheria, or whooping cough, Bordetella pertussis, which causes that. All these things will come in droplet infection. Adi kosam, that is the logic behind bed to bed distance we have to keep is minimum 4 feet, 3 to 4 feet. That is the logic behind keeping the beds of the patient away from another bed to avoid droplet infections. Even if the patient coughs, the droplet, if it comes out of the mouth, it will fall on the ground after traveling for
3 to 4 feet or 5 feet. It will not go beyond that. But airborne infections no nuclear size chala chinna gaita nuclei of less than 0.5 less than 5 micrometer. So adi kosam it can travel for a long distance. If adi patient with the TB ante పక్కల పక్కల పెడితే ఇంక వేరే టీబీ లేవు పేషెంట్ సపోజ్ ఒక బెడ్ లో పేషెంట్ ఉంది టీబీ ఉంది పల్మనరీ టీబీ ఉంది లంగ్స్ టీబీ ఉంది ఒక 3 ఫీట్ బెడ్ తర్వాత ఇంకొకటి బెడ్ లో పేషెంట్ ఉంది ఆయనకు షుగర్ ఉంది ఆయన అన్‌కంట్రోల్డ్ షుగర్ నుంచి అడ్మిట్ అయింది. ఆయనకు ఏం ప్రాబ్లమ్ లేదు. షుగర్స్ ఎక్కువ ఉంది. అది కోసం కంట్రోల్‌కి కంట్రోల్ చేయి కోసం అడ్మిట్ అయింది హాస్పిటల్‌లో. ఇది పేషెంట్ పక్కలు పెట్టేది రైట్ ఉంది, రాంగ్ ఉంది. రాంగ్. ఎందుకు అంటే ఇది పేషెంట్ కాఫ్ చేస్తే ట్యూబర్క్యులోసిస్ ఈస్ ఎయిర్‌బార్న్ డిసీజ్ అండ్ దిస్ will travel to the another patient on the bed and it can infect him. It is very dangerous. That is the reason why you have to label your patients properly about the diagnosis and based on the risk of transmission or risk of the category of transmission, you have to put the patients in different areas. Next comes the contact transmission. Contact transmission is by direct one. How it happens? Suppose the patient is having diabetic wound, abscess on the leg లో abscess అంటే ఏమైతే పస్ అయినా పస్ డ్రింక్ చేసింది డాక్టర్ సాబ్ తర్వాత ఏమి చేసింది ఆయన మంచి కడగాలి ఓ చేతిలో డాక్టర్ ఆర్ సర్జన్ ఆర్ నర్సింగ్ స్టాఫ్ తర్వాత నెక్స్ట్ పేషెంట్ ఉంది బెడ్ లో ఆయనకు టచ్ చేసింది ఏమైతే క్రాస్ కంటామినేషన్ అయింది. ఇక్కడ నుంచి ఏం ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఇది పేషెంట్ నుంచి ఇది అది పేషెంట్స్‌కి వస్తాం. ఎట్లా అంటే చేతులు కంటామినేషన్ ఉంది. కాంటాక్ట్. సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ లైక్ మెథడ్స్ ఎంఆర్ఎస్ఏ ఆర్గానిజం ఉంది. సమ్‌టైమ్ డయేరియా పేషెంట్ కూడా ఉంది హాస్పిటల్‌లో. ఎక్కువ డయేరియా అయితే డయేరియా నుంచి విబ్రియో కాలరా నుంచి డయేరియా టైఫాయిడ్ నుంచి డయేరియా సమ్‌టైమ్ క్లాస్ట్రిడియం ఇన్ఫెక్షన్ అది ఏమైతే అంటే ఇది చేతులు కంటామినేట్ అయితే తర్వాత పేషెంట్ నెక్స్ట్ రూమ్‌లో కూడా పోతే డాక్టర్ ఇఫ్ దే డోంట్ వాష్ దేర్ హ్యాండ్ అది నెక్స్ట్ డోర్ పేషెంట్ కూడా ఇన్ఫెక్ట్ అయితా. అది టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ నోన్ యాస్ కాంటాక్ట్ బార్న్ ఇన్ఫెక్షన్స్. కాంటాక్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ద లాస్ట్ కేటగిరీ ఏమైతే అంటే బ్లడ్ కేటగిరీ. దాంట్లో ఎక్స్‌పోజర్ టు బ్లడ్ ఇనాక్యులేషన్స్. ఇలా హెచ్ఐవి, యాక్సిడెంటల్ ఇంజ్యూరీ విత్ a large hollow bore needle. Okay, very important point I would like to tell you here, Amma. Never ever get panic if you get a needle stick injury and the patient is HIV positive because rate of transmission of HIV through needle stick injury is very very less. చాలా less ఉంది. అది కోసం అన్నెసెసరీ పానిక్ అన్నెసెసరీ భయం అవసరం లేవు. ఎందుకు అంటే risk of transmission of blood infection through contaminated needle of HIV చాలా తక్కువ ఉంది. Unless if it is very hollow bore needle and lot of blood is there and the penetration in your hand is significant, then only there are chances of infection. 0.03% అట్లా ఉంది ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది. అది చాలా డేంజరస్. The patient is hepatitis B or C positive and by accident stick injury అయితే నా స్టాఫ్‌కు whether it is a doctor or a nursing staff or a housekeeping staff, chances of getting infection is will be chances చాలా weak. So we have a poll questions. We can wait for 10-15 seconds where you can answer these poll questions now. Okay, now we have a poll question over here. Okay, the question is, which of the following statement is true? Use alcohol hand rub when hands are visibly soiled. Use of alcohol hand rub when hands are blunt or body fluid stained. Use of alcohol hand rub when soap and water is not available. Use of alcohol hand rub when hands are not visibly soiled. The second question is, airborne transmission is
nuclei of less than 5 micrometers, and nuclei of more than 5, exposure to blood, and all of the above. Andaru answer cheyali. We have 2 questions. The questions are very easy. "15 seconds more. Everybody please answer." I repeat the question. Which of the following is a true statement? Select an appropriate answer, and airborne transmission is by. Okay, now I am stopping the poll. The answer for the first question is option D. When use alcohol hand rub when hands are not visibly soiled. And the answer for second question is option A, nuclei of less than 5 micrometers. This is direct contact. First, we will see about the contact transmission. Like direct contact, ఎప్పుడు చెప్పింది డైరెక్ట్ కాంటాక్ట్ అంటే సర్ఫేస్ డైరెక్ట్ బాడీ సర్ఫేస్ టు అనదర్ బాడీ సర్ఫేస్ కాంటాక్ట్. ఎగ్జాంపుల్స్ ఏమైతే ఎప్పుడు చెప్పింది ఎంఆర్ఎస్ఏ ఉంది, బోన్ ఇన్ఫెక్షన్, డైరియా పేషెంట్స్. ఇది మొత్తం ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే ఇది ఫ్రమ్ ససెప్టబుల్ హోస్ట్ టు ఇట్ కెన్ గెట్ ట్రాన్స్మిటెడ్ టు ససెప్టబుల్ హోస్ట్ ఆర్ ఇట్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ colonized in a healthy patients also. Indirect contact is through intermediate object. In intermediate object ante inanimate objects such as your instruments, your needles, or your dressings, or contaminated hands or gloves, or your computer keyboards, or your mobiles, or anything which we use, or commonly touching surfaces like your doorknobs or your light switches. So these are all the things which they get they grossly contaminate those areas, and if anyone is touching that area, then what happens? Infection will get transmitted to the another person. So in contact transmission, there are two routes. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, ఒకటి ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ, అండ్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే త్రూ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్, ఇన్ కామన్లీ టచింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నీడిల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, కాంటాక్ట్ ఐసోలేషన్ లో వాట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్? ఎగ్జాంపుల్స్: ఎంఆర్ఎస్ఏ అంటే మెథసిలిన్ రెసిస్టెంట్ స్టాఫ్ aureus, vancomycin resistance, antirococcus, carbapenem resistance, enterobacteriaceae, and so on. సో వాట్ హ్యాపెండ్ అంటే ఇది డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజం అంటే ఇది చాలా రెసిస్టెంట్ ఆర్గనిజం ఉంది. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లో ఇది కామన్. ఎందుకంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లో చాలా ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం. ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఇది 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 ఆర్గనిజమ్స్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ ఉంది. ఇది సింపుల్ ప్లేన్ యాంటీబయాటిక్ అంటే ఎమాక్సిసిలిన్ ఆర్ ఎనీ సిప్రోఫ్లాక్ససిన్ ఆర్ జెంటమైసిన్, అట్లా సింపుల్ యాంటీబయాటిక్స్ విల్ నాట్ వర్క్ ఆన్ దిస్ ఆర్గనిజమ్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే దే ఆర్ రెసిస్టెంట్ టు మోర్ దాన్ 2 క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ లో మొత్తం క్లాస్ ఉందినా, ఒక బీటా లాక్టమ్ క్లాస్ ఉంది, దాంట్లో పెనిసిలిన్ ఉంది, సిఫాలోస్పోరిన్ ఉంది, సెఫ్ట్రాక్సోన్, సెఫ్టాజిడిన్, ఇది మొత్తం ఇది దాంట్లో బీటా లాక్టమ్స్ లో వస్తా. పెనిసిలిన్ లో ఏం వస్తా? అమాక్సిసిలిన్ ఉంది, ఆగ్మెంటిన్, అమాక్సిక్లావిలినిక్ యాసిడ్ ఉంది. అట్లా తర్వాత ఇంకా క్లాస్ ఉంది కినోలోన్, దాంట్లో సిప్రోఫ్లాక్సోసిన్ ఉంది, నార్ఫ్లాక్సోసిన్ ఉంది. తర్వాత అమినోగ్లైకోసైడ్స్ ఉంది, దాంట్లో జెంటమైసిన్, అమికేసిన్, అట్లా మొత్తం క్లాసెస్ ఉంది యాంటీబయాటిక్స్ లో. కార్బాపినమ్స్ ఉంది, దాంట్లో ఎమిపినం ఉంది, మీరోపినం ఉంది, కొంచెం బిఎల్ఐ కాంబినేషన్ ఉంది, పిపరిసిలిన్, టాజోబాక్టమ్ ఉంది, అమాక్సిసిలిన్, క్లావినిక్ యాసిడ్. అట్లా ఏమైతే అంటే డ్రగ్ రెసిస్టెంట్ అంటే మోర్ దాన్, ఇది మల్టిపుల్ క్లాసెస్ ఇప్పుడు చెప్పింది, మోర్ దాన్ 2 క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అయితే అది పేరు ఏం చెప్తా? అది ఆర్గన్ కు ఎండిఆర్ ఆర్గనిజం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజం చెప్తా. సో దీస్ ఆర్ ఆల్ వెరీ డేంజరస్ ఇన్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్. ఇంకా కాంటాక్ట్ ఐసోలేషన్ లో ఏం important అంటే diarrhea patients where they may have Clostridium difficile, or they may have cholera vibrio, or they can have typhoid diarrhea, and all these things may spread infection from one person to another through hands, through contamination of your hands. So you have to be very neat. Important.
very very careful. Another important infection అయితే ఏం SARS, severe acute respiratory syndrome, RSV, respiratory syncytial virus. These are all droplet precautions. But why it has come in contact? ఎందుకు అంటే ఇప్పుడు ఏం చెప్పింది ఇది టాపిక్ స్టార్ట్ అయితే చేతుల హ్యాండ్ వాషింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు బేర్ హ్యాండ్స్ లో కాఫ్ చేస్తే ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. Droplets will get deposited on your hand, and this your hand will serve as a contamination to other sources. So you have to be very very important. Special emphasis on COVID అంటే same. COVID, if you ask me, it is a droplet infection. అర్థమైందా? సర్జికల్ మాస్క్ వేర్ చేస్తే చాలా ఇనఫ్ అది. ఎప్పుడు హై రిస్క్ ఏరియాలో విజిట్ చేస్తే హాస్పిటల్ ఉంది. ఎవరు హై రిస్క్ ప్రొసీజర్ చేస్తే అట్లా నెబులైజేషన్ ఆర్ పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్, ఇంట్యూబేషన్, అప్పుడు ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయితే ఎయిర్ బోర్న్ అయితా. ఎందుకంటే ఇది ప్రొసీజర్‌లో ఏరోజోల్ జనరేట్ అయితా. అది కోసం అప్పుడు ఎయిర్ బాల్ ప్రికాషన్స్ యూ హావ్ టు ఫాలో. లేకుంటే ఇన్ ద నార్మల్ కమ్యూనిటీ కోవిడ్ పేషెంట్ ఇఫ్ యూ వేర్ సర్జికల్ మాస్క్ అది చాలా ఇది మోర్ దాన్ ఎనఫ్. ఓకే. ఫర్ కాంటాక్ట్ ప్రికాషన్ రూమ్‌లో ఏం పెట్టాలి? ఇది డోర్‌లో పెట్టాము హాస్పిటల్‌లో. ఏముంది? ప్రైవేట్ రూమ్. ఎందుకంటే ప్రైవేట్ రూమ్ ఎందుకు కావాలి? ఇది ప్రైవేట్ రూమ్ లేకుంటే కూడా ఏం ప్రాబ్లమ్ లేదు కాంట్రికాషన్స్‌తో. ఎందుకంటే ఇది పేషెంట్స్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ లేవు ఏం. అండ్ మొత్తం ఏం కాంటాక్ట్ ప్రికాషన్ ఇల్‌నెస్ ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ బ్లడ్ ఆర్ త్రూ బాడీ ఫ్లూయిడ్స్. ఇది మొత్తం ఇది ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ 2 థింగ్స్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు వార్డ్ ద పేషెంట్ ఆర్ నో నీడ్ ఫర్ యూ టు పుట్ ద పేషెంట్ ఇన్ ఎ సెపరేట్ రూమ్. ఇది కామన్ ప్లేస్‌లో కూడా పెట్టి ఏం బాధ లేవు. యాస్ లాంగ్ యాస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీషన్స్ మంచి ఫాలో చేస్తుంటే చాలా ఇది చాలా ఉంది. ఈ దాంట్లో ఏమేమి వస్తా? హ్యాండ్ హైజీన్. హ్యాండ్ హైజీన్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద థింగ్స్. వెదర్ యూ టాక్ అబౌట్ స్టాండర్డ్ ప్రికాషన్, యూ టాక్ చేస్తే ఎయిర్ బోర్న్ ప్రికాషన్, డ్రాప్లెట్, కాంటాక్ట్, ఎనీవేర్ హ్యాండ్ హైజీన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏముంది? గ్లౌస్ ప్రయర్ టు ఎంట్రీ. ఎందుకంటే బేర్ హ్యాండ్ నుంచి పోతే ఏమైతా? కాంటాక్ట్ ప్రికాషన్ దిస్ ఇన్ఫెక్షన్స్ విల్ get contaminate on your hand and can get transmitted through direct contact or through indirect contact. ఇంకా ఏం కావాలి? గౌన్ prior to entry. If you are doing any dressing, if you are taking care of diarrhea, cleaning the patient has passed loose stool, that time you have to wear gown. Second, dedicated equipment. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఇది ఎక్విప్మెంట్ ఇక్కడ నుంచి తీసుకో వేరే పేషెంట్‌లో నాన్ ఇన్ఫెక్షియస్ పేషెంట్‌లో యూజ్ చేస్తే ఇది ఇన్ఫెక్షన్ కంటామినేట్ అయితే అక్కడ కూడా ఇన్ఫెక్షన్ పోతా. అది కోసం డెడికేట్ ఎక్విప్మెంట్ పెడితే చాలా మంచిది. డిస్ఇన్ఫెక్ట్ షేడ్ ఎక్విప్మెంట్. యూ షుడ్ హావ్ ఎ పాలిసీ. ఎట్లా క్లీన్ చేయాలి ఎక్విప్మెంట్‌లో? అది గ్లూకోమీటర్ ఎట్లా క్లీన్ చేయాలి? బీపీ హెపాటిస్ ఎట్లా క్లీన్ చేయాలి? ఇన్‌స్ట్రుమెంట్ సరౌండింగ్ ద పేషెంట్ ఎట్లా క్లీన్ చేయాలి? పేషెంట్ సైడ్ రైల్స్ ఎట్లా క్లీన్ చేయాలి? పేషెంట్ హెడ్ అండ్ ఫుట్ అండ్ ఎట్లా క్లీన్ చేయాలి? పేషెంట్ మొత్తం ఏరియా రూమ్ ఎట్లా క్లీన్ చేయాలి? పాలిసీ ఉండాలి. పాలిసీలో ఏం రాస్తా? మేము ఏం యూజ్ చేస్తా? ఏం డిస్ఇన్ఫెక్టెంట్ యూజ్ చేస్తా? ఎట్లా కాన్సంట్రేషన్? ఎన్ని టైం పెట్టాలి? ఎట్లా చేయాలి? ఎవరు మానిటర్ చేస్తా లేవు. అది మొత్తం చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అది చెక్ లిస్ట్ రిలీజియస్‌లీ ఇది చేయాలి, ఇది టిక్ చేయాలి. Then it will serve the purpose and the infection will be less. And then when the patient get discharged, then you have to terminally clean room on discharge of the patient. So these are the things you have to follow for contact precaution. ప్రైవేట్ రూమ్ అయితే మంచి, లేకుంటే కూడా ఏం ప్రాబ్లమ్ లేవు. హ్యాండ్ హైజీన్ కంపల్సరీగా ఫాలో చేయాలి. గ్లౌస్ కంపల్సరీగా వేర్ చేయాలి. గౌన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్ కంపల్సరీగా వాడాలి. అండ్ ఎక్విప్మెంట్స్ కూడా డెడికేటెడ్ ఎక్విప్మెంట్స్ పెడితే మంచి క్లీన్ చేసే రూమ్‌లో ఇన్ఫెక్షన్స్ కంట్రోల్‌గా అయితా. ఇది మొత్తం ప్రికాషన్స్ ఏమేం ఫాలో చేయాలి అది కోసం. ఇది కాంటాక్ట్ ప్రికాషన్. ఇది డిసీజెస్ ఇప్పుడు చెప్పింది. ఇట్ కుడ్ బి క్లాస్ట్రిడియం డిఫిసైల్, ఇట్ కుడ్ బి డయేరియా. ఇంకొకటి ఇంపార్టెంట్ క్లాస్ట్రిడియం డిఫిసైల్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఏమైతాయంటే మొత్తం ఎక్కువ యాంటీబయాటిక్ యూజ్ చేసిన తర్వాత పేషెంట్ డయేరియా వస్తా. డయేరియా ఎందుకు? అది అది మొత్తం మెడిసిన్ ఇండ్యూస్డ్ డయేరియా అయితా. దాంటిలో హ్యాండ్ వాషింగ్ ఈస్ కంపల్సరీ. అప్పుడు ఒకటి ఆర్గానిజం ఇది పేరు క్లాస్ట్రిడియం డిఫిసైల్. అప్పుడు డయేరియా క్లాస్ట్రిడియం డిఫిసైల్ నుంచి ఉంటే హ్యాండ్ హైజీన్ విత్ సోప్ అండ్ వాటర్ కంపల్సరీగా చేయాలి. ఎందుకు అంటే ఆల్కహాల్ ఆర్ క్లోరాక్సిడిన్ పనిచేస్తలేవు అది ఆర్గాన్‌లో. అది కోసం క్లాస్ట్రిడియం డిఫిసైల్ డయేరియా ఎప్పుడు మేనేజ్ చేసే పేషెంట్‌లో కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేయాలి సోప్ అండ్ వాటర్ నుంచి. ఈ స్లైడ్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది? ఏం ఎర్రర్ ఉంది? ఏం మిస్టేక్ చేసింది హెల్త్ కేర్ వర్కర్? గ్లౌస్ లేవు.
she is handling or he is handling patient's personal protective equipment or his personal protective equipment without gloves. ఇప్పుడు ఏమైతా it is a typical example of contact the contact mode of transmission of infection. The hands will get contaminated, and then if you touch the stethoscope, BP apparatus, then the infection will get transmitted from one patient to another. Isolation card, dedicated equipments పెట్టాలి ఎప్పుడు చెప్పింది కాంటాక్ట్ ఐసోలేషన్ కోసం. These are all the diseases requiring contact isolation. ఇప్పుడు చెప్పింది ఎంఆర్ఎస్ఏ ఉంది, విఆర్ఈ ఉంది, ఈఎస్బిఎల్ అంటే ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమ్ ఉంది, సీకోలై ఉంది, సిఆర్ఈ అంటే కార్బోపినమ్ రెసిస్టెన్స్ ఎంట్రోబాక్టర్స్ ఉంది. ఆల్ దీస్ థింగ్స్ డైరియా డ్యూ టు నోరోవైరస్ ఆర్ క్లాస్ట్రిడియం డిఫిసైల్ ఆర్ వైరల్ కంజంక్టివైటిస్ కూడా అయితే కాంటాక్ట్ ఐసోలేషన్ లో పెట్టాలి పేషెంట్ కో ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ గా. If you don't educate the patient, then it is very difficult for the patient to follow what you are telling. You should tell them the importance of following this thing. What is the importance of that? How we can control this infection and getting transmitted from one patient to another. Coming to the droplet precautions now. Droplet ఎట్లయితే the patient cough చేస్తే, patient sneeze చేస్తే, patient talk చేస్తే, even normal person who talks, the small droplets comes out of the mouth that will carry infection. So it has to be very, very careful. The droplet can deposit, suppose the droplet get deposited on the eyes or in the conjunctiva or your mucosa, then infection will happen. ఏం చేయాలి దాంట్లో ఎక్స్ట్రా ఏం చేయాలి? ఇక్కడ సర్జికల్ మాస్క్ పెట్టాలి. No special ventilation. You can put the patient in separate room, private room. Hand hygiene as usual, and residents should use mask outside of the room. This is for droplet isolation. That is very, very important. Extra thing what we are doing here is using of surgical mask. Apart from hand hygiene is common. If this patient has to be kept in private room, ideally, you should get ideally a private room for this patient. There is no need for having special positive or negative pressure for this patient. Droplet precaution isolation patient can be kept in normal room, but it should be isolated. Again, everything will be common here. Dedicated equipment and proper cleaning of the room, everything goes. Hand hygiene, standard precautions, everything has to be followed religiously. Droplet infection, influenza, seasonal influenza, or cold flu, pandemic influenza, meningitis, streptococcal throat infections, common cold, mumps, MRSA pneumonia. All this will come in droplet infection, and this will travel for 6 feet, 3 to 4 feet or 5 feet max, and it will fall on the ground. Adik kosam, ideally patient having this type of problems, infection, illness, they have to be kept in separate room, and we have to keep surgical mask on the face every time when they are entering into the room. Keep the dedicated equipments, keep proper cleaning, and hand hygiene has to be followed for everyone. How many days you have to follow? I have given here in the next column. If you see duration of isolation, some are required for 5 days, some are like common cold required for 5 days, some meningococcal may require for 24 hours. So this depends on the different types of diseases. Airborne. This is very, very important. Airborne isolation lo em cheyali? How it is differ from droplet infection? Airborne isolation is how it differ from droplet isolation. దాంట్లో నార్మల్ సర్జికల్ మాస్క్ ఈజ్ నాట్ ఎనఫ్. ఈ ఎయిర్బార్న్ ఐసోలేషన్ లో కంపల్సరీగా ఇది N95 మాస్క్ కావాలి, N95 రెస్పిరేటర్ కావాలి, అండ్ రూమ్ షుడ్ హ్యావ్ స్పెషల్ వెంటిలేషన్, నెగటివ్ ప్రెషర్ రూమ్ కావాలి. Doors always it should be closed, and we have to limit the patient movement and transport, and hand hygiene has to be followed. Here one important point, N95 mask when you are wearing, leak test, and you have to do this test, and you have to see and it fit test whether it is not leaking and it is fitted properly. So extra airborne precautions, airborne isolation precautions, what you have to follow, N95 mask, and especially ventilated room, negative pressure room is very, very important, and it is mandatory. Apart from that, again, other things are common. Hand hygiene is common, your biomedical waste segregation inside the room, and your dedicated equipments are common. All these things are common. So, cold to starts now.
So now we will Okay, now we have a poll coming in. important and it is mandatory. Apart from that, again, other things are common. Hand hygiene is common. Your biomedical waste segregation inside the room, even, and your dedicated equipments are common. All these things are common. So, poll 2 starts now. Transmission-based precautions has to be followed for all the patients entering in the hospital, irrespective of their illness. Is this statement true or false? Read carefully. Transmission-based precautions has to be followed for all the patients in the hospital, irrespective of their illness. True or false? Droplet generation is by coughing, sneezing, talking, procedures such as suctioning, all of the above. Please answer carefully. Andar answer cheyali. Droplet generation is by coughing, sneezing, talking, all of the above. Please choose the appropriate answer. You have 20 seconds more. Andar dayachesi answer cheyali. Question 1. Transmission-based precautions has to be followed for all the patients entering in the hospital, irrespective of their illness. Please read the question properly. Is it true or false? Droplet generation is by coughing, sneezing, talking, procedures such as suctioning, all of the above. We are about to end the poll in 10 seconds. Everybody please answer. Okay, we are ending the poll. So the answer for the first question is false. It is not a true statement. The question was transmission-based precautions, not standard precautions. Standard precautions ఉంటే అందరూ హాస్పిటల్లో వచ్చే ప్రతి వ్యక్తి ఫాలో అవ్వాలి. కానీ ట్రాన్స్మిషన్ బేస్డ్ ప్రికాషన్స్ ఉంటే ఓన్లీ పేషెంట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. Droplet generation is by all of the above. Many of you have answered correctly. Now moving ahead. So now we will come to the airborne precautions. Airborne precautions. The commonest disease which comes in airborne isolation, which is required, is tuberculosis, which is very, very common in our country. దాంట్లో ఏమైందంటే if a patient ఓపెన్ కేస్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అంటే పేషెంట్ ఏం స్టెయిన్ చేస్తా ఏబీ కోసం పేషెంట్ స్ఫుటంలో డాక్టర్ స్టెయిన్ దే విల్ అడ్వైస్ టు సీ the AFB bacilli in the smears. AFB stain. The pair is acid fast bacilli stain. ఇంకొకటి ఏమంటే జీల్ నిల్సన్ స్టెయిన్. అది స్టెయిన్ చేస్తే ల్యాబ్ లో ఏం చేయాలి అంటే ల్యాబ్ లో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకు అంటే ఇది టీబీ కోసం సస్పెక్టెడ్ పేషెంట్ టీబీ ఆర్ కన్ఫర్మ్ టీబీ కేసెస్ లో ఎవరు పని చేస్తే దాంట్లో ఫ్లూయిడ్ బాడీ ఫ్లూయిడ్స్ లో ఆర్ బ్లడ్ లో బయోసేఫ్టీ క్యాబినెట్ కావాలి. లేకుంటే it is very very dangerous. There are many fair chances that everyone working in the lab can get infected. అది కోసం ల్యాబ్ లో బయోసేఫ్టీ క్యాబినెట్ కంపల్సరీగా ఉండాలి. టైప్ 2B కంపల్సరీగా ఉండాలి with a good HEPA filters inside and good air velocity and pressure differential when compared to the outside area. అది కోసం ఇప్పుడు ఏం చేయాలి అంటే పేషెంట్ కు ఏం ఎయిర్బార్న్ ఐసోలేషన్ ఫాలో చేయాలి. దాంట్లో ఇప్పుడు చెప్పింది హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ డ్రాప్లెట్ ఐసోలేషన్. ఎక్స్ట్రా ఏముంది ఎయిర్బోర్న్ ఐసోలేషన్ లో ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. ఎట్లా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి? N95 మాస్క్ వేర్ చేయాలి. తరువాత ఫిట్ టెస్ట్, లీక్ టెస్ట్ చేయాలి. తరువాత పేషెంట్ స్పెషల్ రూమ్ కావాలి, నెగటివ్ ప్రెషర్ రూమ్, properly ventilated room. Otherwise it should never keep the patient in very
closed room with a central AC and a lot of humidity and temperature being very low. These are all the conditions which will spread TB very fast. So, if you don't have negative pressure room in your hospital, try to keep patient away from other patients. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అయితే రూమ్ షుడ్ బి మంచి వెంటిలేటెడ్ ఉంది, మంచి ఎయిర్ కరెంట్స్, multiple windows should be there, lot of air it should be there, so that infection will not happen. Otherwise chances of infection will be very high. What we do in our hospital, negative pressure room feel అయితే పేషెంట్ కు టాప్ ఫ్లోర్ లో ఇప్పుడు very less into other people will not enter into that area, and good ventilation will be there, will keep their patients there. So especially open case of tuberculosis అంటే స్ఫుటంలో ఏబి ఉంది, that means he is highly infectious. Highly infectious. The infection chances are very high, and it can get spread from person to person very fast, because whenever he's coughing, so many ABU or bacilli will come in the air, and it will be there in the nuclei of less than 5 micrometers. And if anyone inhales, then that infection will go into their body, and there are chances that he may develop tuberculosis. So what you have to do now? Have a dedicated negative pressure room. No, sir, my hospital is not having negative pressure room. మేము పిహెచ్సిలో వర్క్ చేస్తా సార్, ఏం చేయాలి? మాకు నెగటివ్ ప్రెషర్ రూమ్ లేవు, మా ఓటీలో ప్రాపర్ పాజిటివ్ ప్రెషర్ రూమ్ కూడా లేవు, ఇది నెగటివ్ ప్రెషర్ మాకు చాలా కాంప్లికేటెడ్ ఉంది, ఇది మా హాస్పిటల్లో లేవు అంటే, first thing, keep the patient away from other patients. Second thing, keep the patient in a very well ventilated room with a lot of air currents and very good ventilation. And third, if you are going near the patient, please wear N95 mask. And if the patient is stable, not requiring oxygen, give them N95 mask and ask him and request him to wear N95 mask. Only he has to remove mask whenever he is eating or drinking, that's all. Otherwise, if he is not doing another thing, if he is not having any hypoxia, నార్మల్ గా బ్రీత్ చేస్తున్నావు, ఏం ఆక్సిజన్ డెఫిషియన్సీ ఏం లేవు బాడీలో, ఆ పేషెంట్ ఐడెంటిఫై వాస్ ఇవ్వాలి అండ్ ఇన్స్ట్రక్ట్ చేయాలి పేషెంట్ కు. ఒక అది ఈటింగ్ టైం డ్రింకింగ్ టైం రిమూవ్ చేయి, లేకుంటే మొత్తం టైం ఫేస్ లో పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? The stable patients should not be admitted in that area. There should be some screening protocols. The problem I will tell you, where we will get infected in the hospital when they are waiting in the OPD area. Our hospitals are having mix up. Our hospitals are not having proper OPD area, outpatient department area. Patient came to the hospital for control of sugar, will be sitting next to the patient having fever and cough. Patient came to the hospital with a paralysis in OPD, is sitting next to the patient who is having diarrhea or who is having wound abscess. So there is no segregation of the patients properly in our hospital. ఇంకా ఇంకోటి బెస్ట్ ఏం చేయాలి అంటే హాస్పిటల్లో, ఈ హాస్పిటల్లో స్పేస్ ఉంది, fewer cases, patient coming with upper respiratory illnesses or lower respiratory illness should be seen separately in a separate area. They should not be get mixed up with the patients who are coming non-infectious cases, like the patient coming for cardiac follow-up. He got CABG done 3 months back. Now he came to meet cardiologist. He is waiting in the OPD area just as a follow-up visit. And the next person sitting to that patient is having fever, cough, and suppose hemoptysis or anything. And this strongly suspected of tuberculosis. What happened? ఇది ఇన్ఫెక్షియస్ పేషెంట్ నాన్ ఇన్ఫెక్షియస్ పేషెంట్ ఇన్ఫెక్ట్ అయింది. అది కోసం ఏం చేయాలి అంటే, ఏం రిసోర్సెస్ మాకు అవైలబుల్ ఉంది హాస్పిటల్లో, దాంట్లో మంచిగా యూజ్ చేయాలి. మాకు కాంప్లికేటెడ్ నెగటివ్ ప్రెషర్ రూమ్ అవసరం లేవు. మాకు ఏం అవసరం అంటే కామన్ సెన్స్ అవసరం ఉంది. మాకు కామన్ సెన్స్ ఎట్లా యూజ్ చేయాలి? సెగ్రిగేట్ చేయాలి ఓపీడీలో. ఎవరి పేషెంట్ ఇన్ఫెక్షియస్, నాన్ ఇన్ఫెక్షియస్, ఇన్ఫెక్షియస్ పేషెంట్ సెపరేట్ ఏరియా, non-infectious patient separate area. Coming for neuro follow-up, cardiac follow-up, not having any fever, no cough, just as a follow-up or some problem they have, they want to see the doctor, it has to be totally segregated. That is what the common sense is required. We may require complicated negative pressure room and positive pressure room, definitely, but before that, our resources, whatever is best available because is common sense and basic facilities which we are having in our units. Try to use that and in a best way, and make sure that at least it will get benefited on a rough way, on a raw way,
major, like it will be helpful for both the hospital and the patients. ఇంకా ఏం చేయాలి అంటే ఫస్ట్ డస్ హ్యావ్ నెగటివ్ ప్రెషర్ వెరీ గుడ్ ఫాలో ద ఎయిర్బాన్ ప్రికాషన్స్ ఇఫ్ యూ హ్యావ్ నెగటివ్ ప్రెషర్ లేకుంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పింది. తర్వాత ఏ రోజు జనరేటింగ్ ప్రొసీజర్స్ షియా అంటే సొసైటీ ఆఫ్ హెల్త్ కేర్ ఎపిడెమియాలజీ ఆఫ్ అమెరికా ఇది. దాంట్లో ఏమేమి ఎప్పుడు చెప్పింది ఏ రోజు జనరేటింగ్ ప్రొసీజర్. Patient is having influenza. I told you to follow droplet precaution. But if you are doing this procedure on the patient, then there are chances that it may generate aerosol. అప్పుడు ఇది ఏరోజోల్ ఎయిర్బార్న్ ఐసోలేషన్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఓపెన్ సెక్షనింగ్ చేస్తే, రిసబ్సిటేషన్ చేస్తే, కార్డియాక్ పల్మనరీ రిసబ్సిటేషన్ ఆర్ ఇంట్యూబేషన్, బ్రాంకోస్కోపీ, intubation, what all you do, then you have to follow aerosol airborne isolation precaution. That means you have to wear an N95 mask. You, if possible, use negative pressure room. If possible, use the private room, and if possible, use your dedicated equipments which should not be used for other patients. If you are all having this, it's well and good. You can follow very nicely. And here it is the area where the droplet isolation precaution can change to airborne isolation precaution if you are doing these procedures. Okay. Then we have transmission precautions. Disease. I told you now, chicken pox. Example. Okay, nursing staff only, she has developed varicella skin lesions. Which precaution they have to follow now? Contact. That is more than enough. If she is having cough, if she is having pneumonia, then airborne and contact you have to follow. You are getting my point? So isolation has to be decided based on the category of risk. What is system is involved. If respiratory system is involved, go either for droplet or airborne. If respiratory is not involved, other system is involved, blood or body fluid, go for contact. But standard precaution is a basic foundation. Above all this precaution stands. You are getting my point? Above all, about this standard precaution, all these things will get stand. Airborne, your droplet and your contact. And now suppose patient is having good immune system, immunocompetent, there is no problem at all, but has come for the wound dressing. Follow standard precautions and contact. That is more than enough. Disseminated disease, immunocompromised, then you have to follow airborne and contact. So it depends on what type of infections they are suffering from. And non-immune healthcare persons should not care for residents with chickenpox or shingles. You should always dedicate the nursing staff who got already infected with the chickenpox in their childhood or some other time in the past of life, or they got vaccinated. Don't send them. They are not. They are never had an history of chickenpox or any vaccination in their past history. The nursing staff should not handle these cases. Diarrhea. Which infection? Enteric pathogen. Enteric pathogen ante stomach pathogen. Stomach pathogen ante E. coli, Klebsiella, Citrobacter, Enterobacter, Salmonella. So all these things, diarrhea, then you follow contact precaution. Contact precaution ante there is no need for separate room. If you give separate room, it is well and good. La sir, ma daggaru separate room levu, no problem. Contact precaution lo gloves, govern, dedicated equipment, and proper discarding of the biomedical waste, and most importantly, terminal cleaning. That is enough for taking care of diarrhea, wound abscesses, and all this. But fever with a rash, and we don't know, and patient is having cough, follow droplet precautions. And suppose there are vesicular rash and suspected herpes zoster pneumonia, definitely you need to follow airborne precautions. So this our tuberculosis, please follow airborne precaution. Airborne precaution, how it differs from droplet, and 95 mask, special ventilation, and dedicated. These things differs from the droplet precaution. N95 mask and special ventilation. Other things are common. Hand hygiene, dedicated equipment, proper cleaning of the surroundings, and proper discard of biomedical waste. These are common. Okay. So these are all airborne isolation rooms, hand hygiene, standard precautions. Only N95 mask comes in the mask, whereas in droplet, surgical mask comes, whereas in contact, standard precautions is invariably has to be followed. Is it clear now? So this is in by and large the difference between the airborne, droplet, and contact precautions. So now you know what are the diseases which comes in airborne: tuberculosis,
varicella pneumoniae, measles, all these things comes in airborne. Droplet, your common cold, your influenza, your RSV, your diphtheria, your meningococcal meningitis, your body chilla, all these things, this whooping cough, which is caused by body chill, all this has to be followed with a droplet precaution. Contact, I told you already. HIV, HBsAg, HCV, wound abscesses, MRSA, diarrhea, it could be due to anything. So in that you have to follow contact precaution. This is in brief about the transmission-based precautions. But please remember, I'm again repeating, I think I've told already 10 times till now, standard precautions has to be followed for all the patients above which if the risk is high, then you have to decide whether you have to have standard precautions plus airborne, standard precautions plus droplet, or standard precautions from contact. So this is summary. Isolation precautions is important in all the healthcare settings to prevent transmission of infection. There are two types of isolation precaution: standard precaution and transmission-based precaution. Implementation is challenging. So this is the contact precaution where you wear gloves, gown, personal protective equipments, and this is for droplet infection where you wear surgical mask, and this is for airborne precautions where you use N95 respirators. Is it clear now? So I have told you very clearly about the types of diseases which comes in these three categories and what all you need to follow at your level with the best resources, like whatever you have, best services you can give with available resources in your hospital. It is not like something you require hi-fi technical support or instrument or some rocket science behind it. No, no, it's not like that. If you follow these basic things, I think 90-95% of the diseases we could able to cover with protecting ourselves. We should not get infected. That is most important for us. Apart from that, our patient should get recovered fast without any secondary infections. So this is how we have to do our things, and we have to follow. Thank you so much.